అందరికీ నమస్తే. శ్రీ పరంజ్యోతి శరణం. నా పేరు కల్కిదేవ్. నేను శ్రీకాకుళం నుండి. కిందిటిసారి జరిగిన సహస్రనామ హోమాల్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కిందిటిసారి జరిగిన సహస్రనామ హోమ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే భగవాన్ అంతర్యామిన్గా స్ట్రాంగ్ అవ్వడం. నాతో భగవాన్ అంతర్యామిన్గా ఏ విధంగా స్ట్రాంగ్ ఉన్నారో ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తాను. యాక్చువల్లీ నేను ఒకరోజు సహస్రనామ హోమ అయిపోయాక మా చుట్టాల వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కోసమని వెళ్ళాము. అది చాలా మారుమూల గ్రామం అనమాట. అక్కడికి ఎటువంటి వెహికల్స్, ఎటువంటి ఆటో సర్వీసెస్ ఏమీ అస్సలు ఉండవు. ఉండడానికి ఛాన్స్ కూడా లేదు. ఒక 10% ఛాన్స్ కూడా లేదు. బట్ ఆ రోజు ఫ్యామిలీ ఫంక్షన్ అయిపోయాక నేను తిరిగి వస్తుండగా వాళ్ళ ఇంటి నుండి ఆ రోడ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 5 minutes టైం పడుతుంది. సో నేను నడుస్తుండగా ఆలోచిస్తున్నాను, భగవాన్ తాత మొన్న నేను వచ్చాను కదా హోమాకి, అంతర్యామిన్గా మీరు స్ట్రాంగ్ ఉన్నారో లేదో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వండి భగవాన్ అని చెప్పి, భగవాన్ మీరే కానీ నాకు అంతర్యామిన్గా స్ట్రాంగ్ అయ్యారంటే నేను ఇక్కడి నుండి ఆ రోడ్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా మీరు నాకు ఆటోని పంపించండి భగవాన్ తాత అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. ఇప్పుడే మీరు వెళ్ళండి, ఆటోని తీసుకొని రండి అని చెప్పి ఇలాగ రోడ్డు దగ్గరికి ఇలా వెళ్ళిన వెంటనే ఆటో వచ్చి ఆగింది. ఆయన వైట్ డ్రెస్ వేసుకున్నారు. సో ఆయన తెల్లగా ఉన్నారు, వైట్ డ్రెస్ వేసుకొని గెడ్డం వేసుకొని ఒక కొత్త ఆటోలో వచ్చారు. నేను అడ్రస్ చెప్పగానే నాకు దించేశారు. మా ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా ఎంత అయింది అని అడగగానే ఆయన ఏం మాట్లాడకుండా నేను సర్వీస్ చేస్తున్నానని ఇంగ్లీష్లో చెప్పేసి వెళ్ళిపోయారు. సరేలే, నాకు ఏదో అయ్యింది, బాగానే ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. భగవాన్కి థ్యాంక్స్ చెప్పుకొని ఇంటికి వెళ్ళాక అమ్మకి ఇదంతా చెప్పినాక అమ్మ అన్నారు, భగవానే నీకు అంతర్యామిన్గా స్ట్రాంగ్ అయిపోయారు, భగవానే ఆయన ఆటో డ్రైవర్గా కొత్త ఆటో వేసుకొచ్చారు, సో నువ్వు అంతర్యామిన్గా స్ట్రాంగ్ అయిపోయారని చెప్పి అన్నారు. ఇది నా లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. సో ఇది చేస్తున్నందుకు శ్రీ భగవాన్కి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. పరంజ్యోతి శరణం.